శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తిథి తదియ తేదీ 8/11/2025 శనివారం తదియ ఉదయం 7:32 వరకు. చవితి తిరిగి రేపు తెల్లవారుజామున 4:25 వరకు. మృగశిర నక్షత్రం రాత్రి 10:02 వరకు. శేషవర్జ్యంగా వర్జ్యం ఉదయం 7 గంటల వరకు. తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 5:45 నుండి ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 5:59 నుండి 7:30 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:09 నుండి 3:35 వరకు. నేటి విశేషం సంకష్టహర చతుర్థి. ఈరోజు సంకష్టహర చతుర్థి, సంకటహర చతుర్థి అని పిలువబడుతుంది. ఈ యొక్క సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడి తాలూకు ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఈరోజు విఘ్నేశ్వరుని ఉద్దేశించి ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాస దీక్ష స్వీకరించి సాయంత్రం తలస్నానం చేసి విఘ్నేశ్వరుడికి పంచామృతాలు మొదలైనటువంటి వాటితో అభిషేకం చేయించుకోవడం, లేదా మనం ఇంట్లోనే చేసుకున్నట్లయితే వినాయకుడి తాలూకా తులసి తప్ప మిగతా అన్ని పుష్పాలతోటి పత్రులతోటి వినాయకుడికి పూజ చేసి ఆ యొక్క విఘ్నేశ్వరుడికి కుడుములు మోదకాలు మొదలైనటువంటి నివేదన చేసి తదనంతరం ఆ ప్రసాదంతో పాటు భోజనం చేసేటటువంటి నక్తవ్రతం ఏదైతే ఉందో దానిని సంకష్టహర చతుర్థి వ్రతం అంటారు. అలాగే ఇవాళ రోజు సాయంత్రం కాలంలో ప్రదోష కాలంలో వినాయకుడిని ఉద్దేశించి గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం కూడా చేసుకోవడం చాలా విశేషం, చాలా పుణ్యప్రదం. కనుక ఈ రకంగా సంకష్టహర వ్రతం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఇవాళ రోజు మాతాపితృలకు నమస్కారం కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఉదయం లేస్తూనే తల్లిదండ్రులకు ఇవాళ నమస్కారం చేయడం చాలా ఉత్తమమైనటువంటిదిగా చెప్పబడుతుంది మనకి పురాణంలోని. ఇవాళ తల్లిదండ్రులకి పాదపద్మాలకి నమస్కారం చేసి స్నానం చేసిన తర్వాత వాళ్ళకి ఒక్కసారైనా సరే ప్రదక్షిణగా 3 సార్లు ప్రదక్షిణ చేసి మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినట్లయితే కనుక సమస్త భూమండలానికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని వస్తుంది. ఈ విషయం మనకి వినాయక వ్రతకల్పంలో వినాయకుడు చూపించాడు. వినాయకుడు గణాధిపత్యం కోసం సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు పోటీ పడుతున్నప్పుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నెమ్మలి వాహనం మీద వెళ్ళి భూమండలం అంతా ప్రదక్షిణకు వెళ్ళగానే వినాయకుడు అక్కడే కూర్చొని కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేయగానే ప్రదక్షిణ చేయగానే 3 భూలోకాల్లో నమస్కారం మొత్తం భూమండలం అంతా ప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇవాళ రోజు ఎవరైతే తల్లిదండ్రులకు నమస్కారం చేసి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తారో ప్రదక్షిణగాను చేసి వారికి భూమండల ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం ఖాతా పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయటం, ఇవాళ రోజు లక్ష్మీనారాయణ పూజ కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి లక్ష్మీనారాయణ ఉద్దేశించి పూజ చేయటం, శివారాధన చేయటం, కార్తీక మాసం కనుక శివాలయంలో దీపారాధన చేసుకోవటం, దానాదిగాలు చేయడం కూడా మొదలైనటువంటివన్నీ కూడా చాలా ఉత్తమమైనటువంటివిగా చెప్పబడుతుంది. అలాగే ఇవాళ రోజు విశేషించి ఇత్తడి లేదా రాగి పాత్రలో బియ్యం పోసి ఆ బియ్యంతో పాటు ఆ పాత్రని కొత్త పాత్ర ఒకటి తీసుకొని అది ఇత్తడి కానీ రాగి కానీ మన స్తోమతకు తగ్గట్టు ఎంత తీసుకోగలిగితే తీసుకోండి. అందులో బియ్యం పోసి పాత్రతో సైతంగా మీరు దేవాలయానికి వెళ్ళినటువంటి పంతులు గారికి కనుక దానం ఇవ్వగలిగితే చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇవాళ రోజు ఆ యొక్క పాత్రతో సహిత తండుల ధాన్యం అంటారు దాన్ని, తండులాలు పాత్రలో పోసి దానం ఇవ్వడం కూడా ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి చవితి నాడు విశేషంగా ఆ రకమైనటువంటి దానాదికలు చేసుకోవటం చాలా శ్రేయస్కరం. అలాగే తిరిగి రేపటి రోజుని మనం పంచమ రోజు కార్తీక మాసంలో వచ్చేటటువంటి పంచమ నాడు చలివిడి నివేదన చేసి అది ప్రసాదంగా తీసుకోవాలట. దానివల్ల కలిగే ఫలితాలని మనం తిరిగి రేపటి కాలమానంలో మనం దాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి.